నిన్ను నలుగురు చులకన చేసి మాట్లాడుతున్నారని బాధపడుతున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే, స్కిప్ చేయకుండా చూడు. ఎందుకంటే నేను నిన్ను మోటివేట్ చేయట్లేదు, ఫిలాసఫీ చెప్పట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో లాజిక్ చెప్పబోతున్నాను, నిజం మాట్లాడబోతున్నాను. ఎవరో నిన్ను తక్కువ చేస్తున్నా నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు అంటే, లోపల ఎంత బాధ వేస్తున్నా పైకి నార్మల్గా బిహేవ్ చేస్తున్నావు అంటే, నేను ఏం తప్పు చేస్తున్నాను అని నీ మీద నీకే డౌట్ వస్తూ ఉంటే ఈ వీడియో నీకోసమే. ఇది నీ తప్ప, నలుగురు తప్ప తేల్చేద్దాం. ఈ వీడియోతో నువ్వు సెట్ అవ్వాలి, నీ ప్రాబ్లము సాల్వ్ అవ్వాలి. మనిషి ఆలోచన కోరికను సృష్టించింది, కోరిక అవసరాన్ని సృష్టించింది, అవసరం డబ్బును సృష్టించింది, డబ్బు అధికారాన్ని సృష్టించింది. కోరిక, అవసరం, డబ్బు, అధికారం, ఈ నాలుగు ఎక్కడైతే ఉంటాయో అక్కడే చులకన అనే భావం ఉంటుంది. చులకన చేయాలన్నా అక్కడే, అవ్వాలన్నా అక్కడే. ఏంట్రా సోది చెప్తున్నాడు అనుకుంటున్నారా? నిజం చెప్తున్నాను. ఇక్కడే చులకన ఎందుకు ఉంటుంది అంటే, వీటి నాలుగింటిని సృష్టించింది మనిషి కాబట్టి. ఈ నాలుగింటిని నేచర్ సృష్టించలా, మనిషే సృష్టించాడు. మనిషి ఎందుకు సృష్టించాడు? తన ఆనందం కోసం సృష్టించాడు. ఇక్కడ ఒక విషయం బాగా ఆలోచించండి. ఏ మనిషి బ్రెయిన్ అయినా సరే ఎలా థింక్ చేస్తుంది? నేను బ్రతకాలి, నేను కంఫర్ట్గా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నువ్వు వేరు, నీ బ్రెయిన్ వేరు కాదు, ఇద్దరు ఒకటే. వీటి కోసమే ప్రతి మనిషి బ్రెయిన్ ప్రతిరోజు యుద్ధమే చేస్తూ ఉంటుంది. దాని అవసరాల కోసం బంధాలను కలుపుతుంది, అవసరమైతే విడగొడుతుంది, అవసరమైతే చంపుతుంది, పిచ్చెక్కువైతే తను కూడా చచ్చిపోతుంది. ఒక మనిషితో ఇంకో మనిషి కలవడానికైనా మాట్లాడడానికైనా కారణాలు వీటిని మించి ఇంకేం ఉండవు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అయితే కోరిక రిలేటెడ్, లేదా అవసరం రిలేటెడ్, లేదా డబ్బు రిలేటెడ్, లేదా అధికారం రిలేటెడ్, ఇంకా కంఫర్ట్, ఆనందం, వీటిని పొందడం కోసం ఒక వ్యక్తితో మరొక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే పరిస్థితులలోనే చులకన చేయడము లేదా చులకన అవ్వడము అనేది మొదలవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, ఇంట్లో వాళ్ళైనా సరే చులకన కంటే ముందు ఏం జరుగుతుంది? మీ నుంచి వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మంచి అయినా చెడైనా ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. నీ నుంచి అది వాళ్ళకి దక్కనప్పుడు నీలో నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయని స్కాన్ చేస్తారు. ఆ విషయంలో, ఆ సంఘటనలో, ఆ సందర్భంలో నీదే తప్పు అనేలా వాళ్ళు నిన్ను బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. అది ఏదైనా కావచ్చు. అది డబ్బు అవసరం కావచ్చు, వాళ్ళ ఇష్టాలని మీరు గౌరవించాలి అన్న సందర్భం వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ఆనందానికి, అవసరానికి, కంఫర్ట్కి, వీటికి సంబంధించింది ఏదైనా కావచ్చు. వారు ఎక్స్పెక్ట్ చేసింది మీ నుంచి దక్కనప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. అవసరమైతే అలుగుతారు, మాట్లాడడం మానేస్తారు. నువ్వు కనిపిస్తే మొహం కూడా తిప్పుకుంటారు. అయితే నీ నుంచి అది దక్కించుకోవాలి, లేదంటే ఈ విషయంలో నీదే తప్పని నువ్వు ఒప్పుకోవాలి. ఇది జరగడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం నీ భావాలని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు కూడా ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చు, ఆ పరిస్థితిని వాళ్ళ మీదకి రిఫ్లెక్ట్ చేయొచ్చు, తిప్పి కొట్టచ్చు. కానీ నువ్వు చెయ్యవు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు కోప్పడతారేమో, నా మీద కోపం పెంచుకుంటారేమో, ఈ బంధం నాకు ముఖ్యమన్న ఆలోచన అయినా అయి ఉండాలి, లేదంటే ఈ మనిషి భవిష్యత్తులో నాకు ఉపయోగపడతాడు, వీరిని దూరం చేసుకోకూడదు అన్న భావన అయినా అయి ఉండాలి. వారితో మీకు డబ్బు అవసరం కూడా అయి ఉండొచ్చు. కారణం ఏదైనా సరే వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం మీరు తగ్గిపోతూ ఉంటారు. అవసరమైతే ఒక మెట్టు దిగి సారీ చెప్పాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. రెండు బ్రెయిన్స్ కొలైడ్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా టర్న్ అవుతుంది, చులకన భావానికి ఏ విధంగా దారి తీస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాంటి సందర్భాలలో ఈ బ్రెయిన్స్ ఏ రోల్ ప్లే చేస్తాయి, ఎలాంటి సందర్భాలలో చులకన భావం ఎవరి మీద ఎందుకు ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటిల్లో మీరు ఏ కేటగిరీలోకి వస్తారో మీరు అర్థం చేసుకొని దాని నుంచి ఏ విధంగా సేఫ్గా బయటపడాలనేది మీకు అర్థమవుతుందని చెప్పడం నా ఉద్దేశం. అయితే ముందుగా చులకన అయినటువంటి వారి రోల్ ఎలా ఉంటుందో చెప్తా. కారణాలు, పరిస్థితులు ఏవైనా కానీ వారిదే తప్పు ఉంది అంటున్నా మీరు ఒక మెట్టు దిగి సారీ చెప్పడానికి సిద్ధపడతారు. అవసరమైతే మౌనంగా ఉండడానికి సిద్ధపడతారు. వారితో గొడవ పడకూడదని అనుకుంటారు. వారితో బంధం తెగిపోకూడదు, ఇలాంటి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటారు. నేను తగ్గడం ఇది నా మంచితనము అనుకుంటారు. ఈ టైంలో చులకన అయ్యేటటువంటి వారి బ్రెయిన్ ఇలా ఆలోచన చేస్తుంది. మరి ఈ పరిస్థితిని
ఎవరైతే చులకన చేస్తున్నారో అది ఒకరా, ఇద్దరా, నలుగురా, లోకులా ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తారో చూద్దాం. నువ్వు ఎప్పుడైతే చేయని తప్పుకు సారీ చెప్తావో నీలో ఇన్సెక్యూరిటీ భావన ఎక్కువ ఉంది అనేది వాళ్ళు పసిగడతారు. నువ్వు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటావో నీ మౌనాన్ని వాళ్ళు అనుమానంగానూ నిస్సహాయతనంగానూ చూస్తారు, స్కాన్ చేసుకుంటారు. నువ్వు టాలరేట్ చేస్తావు అంటే నువ్వు గొడవలు పడవు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? ఏమన్నా సరే వీళ్ళకి బౌండరీస్ లేవు, వీళ్ళ దగ్గర మనం ఏవైనా మాట్లాడొచ్చు, ఎంతవరకైనా మాట్లాడొచ్చు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే నీ నుంచి వాళ్ళు కంఫర్ట్ కోరుకుంటారు. ఎప్పుడైతే నీ నుంచి వాళ్ళకు కంఫర్టు, నువ్వు ఏమీ అనవు అన్న భావన, నీ నుంచి ఎలాంటి థ్రెట్ ఉండదు, రియాక్షన్ ఉండదు అని వాళ్ళు ఎప్పుడైతే భావిస్తారో వాళ్ళు ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ దృష్టిలో దిగజారడం కాదు, కంఫర్ట్. నీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్. నీ దృష్టిలో వాళ్ళు దిగజారిపోతూ ఉంటారో నీలో బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎంత తగ్గున్నాను, నా తప్పు లేకపోయినా సారీ చెప్పానే, అయినా సరే నన్ను ఎందుకు ఇంత చులకన చేస్తున్నారు. ఈ చులకన ఏ స్థాయికి వెళ్తుందో తెలుసా? మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి అది ఒక లూప్లా మారిపోతుంది. ఈ సందర్భంలో ఇప్పుడు కంఫర్ట్లో ఫీల్ అయినోడు రేపు అవ్వడా, నలుగురిలో అవ్వడా, 10 మందిలో అవ్వడా, అవుతాడు, టక్కున ఒక మాట అనేస్తాడు, నిన్ను అవహేళన చేస్తాడు, చులకన చేస్తాడు. వాడి ఉద్దేశం నిన్ను చులకన చేయడం అనేది ఉండదు. వాడు అనుకుంటున్నది ఒకటే, వాడి ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం ఒకటి కావాలి. నీ గురించి వాడికి బాగా తెలుసు. ఏమన్నా సరే నీ దగ్గర హద్దులు లేవని వాడికి అర్థమైంది, ఏమైనా మాట్లాడచ్చని అర్థమైంది, అందుకే మాట్లాడేస్తూ ఉంటాడు. నువ్వు వారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో తెలియదు, నువ్వు భరిస్తూ ఉంటావు. మీ ఇద్దరు ఉద్దేశం మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్ ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ 2 బ్రెయిన్లు కొలైడ్ అయిన కారణంగా 2 బ్రెయిన్స్ వాటి కంఫర్ట్ కోసము, వాటి ఆనందం కోసము, వాటి ఈగో సాటిస్ఫాక్షన్ కోసము ఏ విధంగా ఏ బ్రెయిన్ పట్ల ఏ బ్రెయిన్ ప్రవర్తిస్తున్నది అనేదే అక్కడ పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఆ పరిస్థితుల్లో ఎవరు హర్ట్ అవుతారో, ఎవరు చులకన అవుతారో, ఎవరు చులకన చేయబడతారో అనేది తర్వాత విషయం. కానీ కారణం అయితే ఇది. అసలు నువ్వెందుకు చులకన అవుతున్నావు? నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. నిన్ను చులకన చేసే చోట ఆ ఎక్స్పెక్టేషన్ ప్రతిఫలం ఏదైనా కానీ నీకు అవసరమా? నో, అవసరం లేదు. నీకంటూ ఒక విలువ లేని చోట అక్కడి నుంచి ఏ ప్రతిఫలం నీకు వచ్చినా నీకు అవసరం లేదు. ప్రేమ అవసరం లేదు, డబ్బా అవసరం లేదు, పని ఆనందమా, సంతోషమా అవసరం లేదు. ఆనందం, సంతోషం నీకు వచ్చే అవకాశమే లేదు. నువ్వు ఇక్కడ బాధపడుతుంటే వాళ్ళ నుంచి వచ్చే ఆనందము, సంతోషాన్ని ఎత్తుక్కుంటావేంటి? నువ్వు ఆ రిలేషన్ కోరుకుంటున్నప్పుడు వాళ్ళు నీ రిలేషన్ కోరుకోవాలి కదా. ఇది ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు ఇలా అంటే నీకు నువ్వేం చెప్పుకుంటున్నావో తెలుసా? మనిషి అంటే మనసు, మనసు అంటే ప్రేమ, స్నేహం అంటే ప్రాణమా, తల్లి అంటే దేవత, గురువు అంటే దైవము, ఇవన్నీ ఎక్కడ పుట్టాయి? దేనికోసం పుట్టాయి? నిన్ను, నన్ను, మనల్ని కంట్రోల్లో చేయడం కోసం పుట్టాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, చెప్పుకుంటూ పోతే ఎంతవరకైనా వెళ్ళొచ్చు. తప్పుగా అర్థం చేసుకోకు. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకంటూ రెస్పెక్ట్ ఉండాల్సిందే. దీనికోసం నువ్వు ఏం చేస్తావో చెయ్యి. మౌనం కాదు, సహనం కాదు, నీ మంచితనం అంతకన్నా కాదు. ఏంటి మంచితనం? ఏది మంచితనం? మంచితనం నేచర్లో ఉండనే ఉండదు. ఈ సొసైటీనే రూల్స్ కారణంగా, మోరల్ వాల్యూస్ అని, సొసైటీ రూల్స్ అని, విలువలని నిన్ను కంట్రోల్ చేయడానికి కోసం సృష్టించింది ఒక మంచితనం. దీన్ని వదిలేయని నేను చెప్పట్లేదు, దీన్ని వదిలేయకూడదు. ఎందుకంటే ఈ సొసైటీ ఏ కారణాల చేత మంచితనం అని పెట్టినా నువ్వు ఈ సొసైటీలో ఉన్నావు కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ పదే పదే నువ్వు చులకన అవుతున్నావు అంటే దానికి మంచితనం అనే ముసుకేసుకొని చేతగాని వాళ్ళ కూర్చోకు. సరే, ఈ సందర్భంలో నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు చేయాల్సింది మౌనంగా ఉండడం కాదు, మొహమాటం లేకుండా ఇది నాకు నచ్చలేదు చెప్పేసేయి. మొహాన్నే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేయి. నచ్చట్లేదంటే నచ్చట్లేదు అంతే. ఉంటే ఉంటారు, లేదంటే దొబ్బేస్తారు. ఇది చేయడం కోసం నువ్వు గొడవలు పడాల్సిన అవసరం లేదు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాస్ చేయి స్టేట్మెంట్. నచ్చట్లేదంటే నచ్చట్లేదు, వెంటనే అవతలకి స్ట్రైక్ అవుతుంది. లేదు, మనోడు చుట్టూ బౌండరీస్ ఉన్నాయి, హద్దులు దాటకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలన్న ఆలోచన మొదలవుతుంది. నీ తప్పు లేకపోయినా సారీ చెప్పడం మానేయి. తప్పు లేకపోతే సారీ చెప్పడం ఏంటి? నాన్సెన్స్. కాకపోతే అసలు సారీ మాటకు అర్థం విలువ ఉందా అలా చెప్తే? ఇక్కడ నువ్వు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? నేను మంచితనంగా ఉంటే మారతారేమో అనుకోవడం. నీ మాటల వల్ల, మౌనం వల్ల మనుషులు మారరు, నీ రియాక్షన్ వల్ల మారుతారు. నువ్వు రియాక్ట్ అవ్వాలి. సిచ్యువేషన్ ఏదైనా కానీ నువ్వు రియాక్ట్ అవ్వాలి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసే అంతే.
వాళ్ళ యాక్షన్కి ఇదే రియాక్షన్. స్టేట్మెంట్ పాస్ చేయి. మంచితనం ఎక్కడ చూపించాలో తెలుసా? నీతో పోటీ పడలేనివాడు, నీతో కలవలేనివాడు, ఏ విధంగా అయినా సరే నీకంటే తక్కువగా ఉన్నాడు అంటే వారి కోసం నువ్వు తగ్గి ఉండొచ్చు. అది మంచితనం అవుతుంది. నీ మంచితనం ఎప్పుడూ నీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి కానీ నిన్నే చులకన చేసి దిగజార్చే విధంగా ఉండకూడదు. ఇక్కడ ఇంకొకటి, నీచమైన, దరిద్రమైన, పనికిమాలైన చులకన భావం ఎక్కడ జరుగుతుందో తెలుసా? నీకు సంబంధించినోడు ఎవడో సడన్గా 4 రాళ్ళు వెనకేస్తాడు. అయితే ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, 4 రూపాయలు సంపాదిస్తాడు. వెంటనే నిన్ను చులకన చేయడం మొదలు పెడతాడు. వాడు సంపాదించడము, ఎదగడము నీకు ఎలాంటి అభ్యంతరము ఉండదు, నీకు సంబంధమే ఉండదు అసలు ఆ పరిస్థితికి. అయినా సరే నిన్ను చులకన చేస్తారు. నువ్వు బాధపడతావు, ఆలోచిస్తావు, కానీ అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఇలాంటి వారు సంపాదించడంలో ఆనందం వెతుక్కోలేరు. వాళ్ళు సంపాదించిన దానికి రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. వారి ఈగో ఎప్పుడు సాటిస్ఫై అవుతుందో తెలుసా? అవతల వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు తక్కువ చేస్తారో, చులకన చేస్తారో, వాళ్ళు చులకన అయిపోతుంటే మేమేదో సాధించేసాం, మేము సాధించిన ఈ రివార్డుకు విలువ ఉంది, మేము చులకన అవ్వకుండా చులకన చేశాము అన్న ఈగో సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. ఓకే, దాని నుంచి వాళ్ళు సంతోషిస్తారు కానీ అది మూర్ఖత్వం అవుతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ తప్పు ఎవరిది అంటే చులకన చేసేవారిది కాదు, చులకన అయ్యేవారిది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏమి, నిన్ను చులకన చేసేసి వాళ్ళు ఏదో సంతోషపడిపోవాలి అన్నంత వాళ్ళు దుర్మార్గులు కాదు. చులకన అవుతున్నావు అంటే నువ్వు చెడ్డవాడివి కాదు. 2 బ్రెయిన్స్ కొలైడ్ అయినప్పుడు, 2 వ్యక్తుల అభిప్రాయాలు ఒకటి కానప్పుడు, వారికి ఒక ఈగో స్టార్ట్ అయినప్పుడు దాన్ని సాటిస్ఫై చేయడం కోసము వాళ్ళ బిహేవియర్లలో మార్పులు వస్తే ఆ సంభాషణలో ఎవరు పై మెట్టు ఎక్కుతారు, ఎవరు ఒక మెట్టు తగ్గుతారు అనే సిచ్యువేషన్లో చులకన అవ్వబడ్డాడు, చులకన చేయబడ్డాడు అనేది కూడా వస్తుంది. కానీ ఈ చులకన అనే పదానికి మీనింగ్ కూడా ఉండదు. చులకన అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు భావిస్తే వస్తుంది, నువ్వు భావించకపోతే రాదు. ఎక్కడైనా సరే నీ మౌనంతో, నీ సహనంతో, చేయని తప్పుకు సారీ చెప్పడం, ఏదేమైనా బంధాన్ని అలానే అంటిపెట్టుకోవాలనుకోవడం, ఏం చేసినా సరే నీకంటూ గౌరవం ఉన్న చోటే. అది లేని చోట మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఆ విధంగా నీకు ఎక్కడైతే డిస్రెస్పెక్ట్ జరిగిందో అక్కడే నీ రెస్పెక్ట్ని సెట్ చేయి. సెట్ అవుతుంది. నచ్చకుంటే నో అని చెప్పేసేయి, స్టేట్మెంట్ పాస్ చేసేయి, వెంటనే బౌండరీస్ పెట్టేసేయి. నీకు ఎందుకు రెస్పెక్ట్ ఉండదో చూడు. నిన్ను నలుగురు ఎలా చూస్తారనేది వాళ్ళ నేచర్ కాదు, నువ్వు వాళ్ళకు నేర్పిన బిహేవియర్. ఇది గుర్తుపెట్టుకో. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.